కొందరు బ్యాంక్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. కళ్ళ ముందు డబ్బు, బంగారం కనిపించేసరికి ఆశ కలుగుతుందేమో తెలియదు కానీ ఇటీవల కాలంలో మాత్రం బ్యాంకుల్లో అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. నకిలీ డాక్యుమెంట్లకు 28 కోట్ల బ్యాంకు రుణాన్ని మంజూరు చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఆంధ్ర బ్యాంకుల్లో వెలుగు చూసింది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. రామచంద్రపురం అశోక్ నగర్ ఆంధ్ర బ్యాంకు నుంచి 11 మంది 28 కోట్లు లోన్ తీసుకున్నారు. నల్గొండ కోదాడ ప్రాంతంలోని భూమి పత్రాలు ఆధారంగా వారికి అప్పటి చీఫ్ మేనేజర్ రూప ఇతర అధికారులు రుణం మంజూరు చేశారు. గ్రానైట్, బియ్యం, ఫార్మసీ, ఫుడ్ పరిశ్రమ వంటి రంగాలకు ఈ లోన్ ఇచ్చారు. లోన్ పొందిన వారు 2 ఏళ్ల పాటు వాయిదాలు బాగా చెల్లించారు. తర్వాత మరికొంత లోన్ కావాలని అధికారులను అడిగారు. అయితే వారు నిరాకరించడంతో అప్పటి నుంచి వాయిదాలు కట్టడం మానేశారు. దీంతో 2021లో బ్యాంక్ ఆడిట్లో 28 కోట్ల రుణానికి సంబంధించిన భూమి పత్రాలు పరిశీలించగా ఆ పేర్లు నకిలీవిగా తేలాయి. దీంతో 2021 ఆగస్టు 2న చీఫ్ మేనేజర్ రాజు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు. రుణం మంజూరు చేసే సమయంలో బ్యాంక్ అధికారులు 1.40 కమిషన్ తీసుకున్నట్లు తేలింది. దీంతో చీఫ్ మేనేజర్ రూప, చార్టెడ్ అకౌంటెంట్ వెంకట శ్రీనివాస్ తో పాటు మరో 2 అధికారులు రుణం తీసుకున్న వారిని మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు సిఐ నరేందర్ రెడ్డి తెలిపారు. బ్యాంకుల్లో అక్రమాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. కొందరు అవినీతి ఉద్యోగులు బంధువులకు కమిషన్లు ఇచ్చేవారికి నిబంధనలు పక్కన పెట్టి మరీ రుణాలు ఇస్తున్నారు. కానీ నిజమైన అర్హులకు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో 2016లో ఆంధ్ర బ్యాంక్ లోన్కు సంబంధించిన అవకతవకలకు సంబంధించి 2021లో ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించి ఈరోజు 12 మందిని అరెస్ట్ చేసి సంగారెడ్డి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఆ కేసు వివరాలు ఏంటి అంటే 2016 ఆంధ్ర బ్యాంక్ ఉన్నప్పుడు అందులో 15 కంపెనీలకు సంబంధించిన వివిధ వ్యక్తులు కంపెనీలకు బిజినెస్ లోన్ కింద డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ లోన్లు 2 సంవత్సరాలు వాళ్ళు సజావుగానే పేమెంట్ చేశారు. ఆ తర్వాత వెరిఫికేషన్లో ఈ అధికారులు తేల్చింది ఏందనగా అందులో డాక్యుమెంట్స్, వాటి వాల్యుయేషన్స్, కొన్ని లోటుపాట్లను గుర్తించి లోన్లను రెన్యువల్ చేయడం ఆపేశారు. ఆ రెన్యువల్స్ ఆపేసిన తర్వాత వీళ్ళు పేమెంట్స్ ఆగిపోయినాయి. ఈ బ్యాంక్ వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ ఎంక్వైరీస్ చేసుకొని 2021లో అందులో ఉన్న అవకతవకల్ని నమోదు చేస్తూ ఈ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయించడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అందులో తేలిన అవకతవకలను గుర్తించి ఎవరెవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కేసు ఈరోజు నిరూపణ కావడంతో వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి.